హలో అండి, వెల్కమ్ టు అరుణశ్రీ రెసిపీస్. నేను మీ అరుణశ్రీ. మన ఛానల్లో నేనైతే పాలక్ పకోడీ అయితే చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా ఈజీ ప్రాసెస్ కూడా. నిన్న మన సబ్స్క్రైబర్ ఒకరైతే పాలక్ పకోడీ చేయని నాకైతే కామెంట్ చేశారండి. సో మన సబ్స్క్రైబర్ అడిగితే నేను చేయకుండా ఉంటానా, సో వారి కోసం అయితే నేను పాలక్ పకోడీ అయితే చేసి చూపిస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనమైతే ఇక పాలక్ పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. సో ఫస్ట్ మనమైతే పాలకూరని అయితే నేను ఒక కట్ అయితే తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా శుభ్రంగా అసలు కాడలు ఏం లేకుండా తీసుకొని నీట్గా కడిగిన తర్వాత ఇలా మనం పెద్ద పెద్దగా ఉండేటట్టు చూసుకోవాలండి. చిన్న చిన్నగా అస్సలు కట్ చేయకూడదు. చూసారు కదా, ఇలా పెద్ద పెద్ద పీసెస్లో ఉండేటట్టు చూసుకొని పాలకూరని అయితే కట్ చేసుకోవాలి. సో ఈ పాలకూరని శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇది మనం పక్కన పెట్టేసుకుందామండి. ఆ తర్వాత ఒక చిన్న రోల్ తీసుకుందాము. అందులోకి మనము కొద్దిగంత వాము వేసుకుంటున్నాను. సో పిల్లలు తింటే వాళ్ళకి అరుగుదల కోసం నేనైతే ఈ విధంగా చేస్తున్నానండి. కొద్దిగా వాము, అలాగే కొద్దిగంత జీలకర్ర అండి. ఇలా వాము జీలకర్ర రెండు వేసుకొని వీటిని అయితే మనము ఒకసారి ఈ విధంగా దంచుకోవాలి మెత్తగా. సో మనం అలా డైరెక్ట్ వేస్తే కానీ వస్తుంది, కానీ పిల్లలు తినేటప్పుడు పంటికి తగలకుండా మనం ఈ విధంగా దంచుకొని వేసుకుంటే పిండిలో పూర్తిగా కలిసిపోతుంది. కాబట్టి ఇలా దంచి వేసుకుంటే మంచిదండి. సో చూసారు కదండి, మనకైతే ఇలా నలిగిపోయింది కదా. ఇప్పుడు దీన్ని అయితే మనము ఇందులో వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకుందాము. ఉప్పు అయితే పాలకూర పకోడీ చేసినప్పుడు కొద్దిగా తక్కువనే వేసుకోవాలండి. ఆల్రెడీ పాలకూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం చూసి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా ఉప్పు వేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలండి. ఒక చిన్న స్పూన్ వరకు పసుపు. అలాగే మరింత టేస్టీగా కావాలంటే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. సో ఇలా వేసుకొని మనం వాటర్ అయితే ఏమి వేయకూడదండి. పాలకూర కడిగిన ఆల్రెడీ తడి తడిగా ఉంటుంది కాబట్టి అదే సరిపోతుంది. మనమైతే ఒకసారి కలుపుకుందాము. సో మనం ఇలా పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత పిండి ఫస్ట్ శనగపిండి వేయకుండా ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఉప్పు కూడా వేసిన తర్వాత ఇలా బాగా తడి తడిగా ఉంది కదా. ఇలా ఇదంతా ఫస్ట్ ఆకులకైతే పట్టించాలి. సో ఇలా పట్టించిన తర్వాత మనం ఇందులోకి కొద్దిగా శనగపిండి అయితే వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా మనం కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ ఒకేసారి వేయకూడదు. ఇలా ఆకుల్ని ఎక్కువగా ప్రెస్ చేసుకుంటూ కలపకూడదండి. ఇలా జస్ట్ పైన ఇలా పొడి పొడిగా అనుకుంటూ ఈ విధంగా అనుకుంటేనే ఆకులకి అక్కడక్కడ పిండి తగిలి మనకు పాలకూర పకోడీ చూడడానికి బాగుంటుంది. అలాగే తినేటప్పుడు కూడా చాలా బాగా అనిపిస్తుందండి. సో చూసారు కదండి, మనం కొద్దిగా ఇలా పిండి వేసుకుంటూ ఉంటే అదే పీల్చుకుంటుంది. ఆకైతే ఆకు తడితడిగా ఉంటుంది కాబట్టి అస్సలు వాటర్ వేయాల్సిన పనే లేదండి. మనం ఆకులు కొంచెం ఎక్కువగా తడిగా ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది. అంటే మనం ఆకు కడిగిన వెంటనే ఈ ప్రాసెస్ చేసుకుంటే మనకి వాటర్ వేయాల్సిన పని ఉండదండి. సో చూసారు కదండి, నాకైతే ఒక కప్పు వరకు అయితే పిండి పడుతుంది. ఈ కప్పు వరకు అయితే నాకు ఒక కట్ట పాలకూరకైతే సరిగ్గా సరిపోయింది. అలాగే ఉప్పు అలాగే జీలకర్ర కూడా వేసాను కదండి, అవి కూడా కొంచెం క్వాంటిటీలో యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూసారు కదండి, మనకైతే ఒక కప్పు వరకు పిండి వేసుకున్నాను. అలాగే ఆకులు కూడా పిండిని బాగా పీల్చేసుకున్నాయి కదా. ఇక మనము డీప్ ఫ్రై చేసుకునుడే. ఇంతే అండి, చాలా సింపుల్ ప్రాసెస్. చూస్తున్నారు కదా, మనకి వేడివేడిగా తింటే కానీ చాలా బాగుంటుంది. ఇక మనమైతే డీప్ ఫ్రై చేసుకుందామండి. మనకైతే ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఇలా మనము వేయించుకోవడమే అండి ఆయిల్లో.
చూసారు కదండి, ఇలా మంటని మనం హై ఫ్లేమ్లో పెట్టుకొనే దేవుకోవాలి. అప్పుడే మనకు క్రిస్పీగా వస్తుంది పాలక్ పకోడీ అయితే. చూసారు కదా, మనకైతే బాగా వేగుతుంది. ఇంకొంచెం వేగనిచ్చి తీసేద్దామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఆయిల్ అయితే బుడగలు అయితే చాలా వరకు అయితే తగ్గిపోయాయి. మనకైతే పకోడీ వేగిపోయినట్టండి. సో ఇక వీటిని అయితే తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. సో మిగతాది కూడా మనము ఇదే విధంగా వేసుకోవాలండి. చూసారు కదా, మనకైతే బాగా వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని కూడా తీసుకొని గిన్నెలోకి పక్కన పెట్టుకుందాం. ఇలా ఒకేసారి మొత్తం వేయకుండా కొద్ది కొద్దిగా వేయించుకుంటే క్రిస్పీగా వేగుతాయండి. సో ఇదే విధంగా మిగతా పాలకూరనంతా కూడా వేయించుకొని మనమైతే దించి సర్వ్ చేసుకోవడం అండి. వేడి వేడిగా చాలా చాలా బాగుంటాయి.